జై జగనన్న. లాస్ట్ ఎలక్షన్‌లో కూటమి ప్రభుత్వము అన్ని విషయాల్లో చాలా పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో ఈవీఎం ట్యాంపరింగ్ చేసింది, గెలిచింది. కానీ వాళ్ళకు అర్థం కాని విషయం ఏంటంటే, వాళ్ళు ఎదుర్కొనేది జగన్మోహన్ రెడ్డి గారిని. ఆయన చేసిన సేవా కార్యక్రమాలు చాలా ఎక్కువ. అసలు రాజకీయ చరిత్రలో ఎవరు చేయలేనన్ని సేవా కార్యక్రమాలు చేశారు. అలాంటి లీడరు కేవలం 11 సీట్లు వస్తున్నాయంటే, కనీసం మీరు ఆలోచించాలి గదా! జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సేవలు చేశారు. కనీసం ఒక 50, 60 సీట్లొచ్చి ఓడిపోయినా సరే, సరే ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది అని ఓకే. అనొచ్చు. కానీ 11 సీట్లొచ్చినప్పుడు, వేల వేల మెజారిటీ వచ్చినప్పుడు అక్కడనే అందరికి డౌటొచ్చింది. రాహుల్ గాంధీ గారున్నారు గదా! ఆయన అస్సలు తగ్గే మనిషి గాదు. ఇది ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని ఒక లిస్ట్ డేటా తీశాడు. దాంట్లో చూస్తే ఫేక్ ఓటర్లెక్కువ, వాళ్ళ నేములు లేవు. ఒకే పర్సన్ మల్టిపుల్ లొకేషన్‌లో ఓట్లేసున్నారు. ఇంటి నంబర్‌లు లేవు. అడ్రెస్ ఫేకు అని చెప్పి తీశాడు. ఇప్పుడేమైంది? కూటమి ప్రభుత్వం కోసాలు కదులుతున్నాయి. త్వరలోనే ప్రభుత్వం పడిపోతుంది. ఇది మాత్రం పక్కా, పక్కా, పక్కా.